ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ ఇద్దరు ఎలా గెలుస్తారు అని ఆలోచనలు మొదలయ్యాయి ఆ యువకుడిలో. సమాధానం తెలుసుకుందామని తను కూడా వేగం పెంచాడు. వల్లలార్ ఆశ్రమం వద్ద మళ్ళీ ఆధ్యాత్మికవేత్త కనిపించాడు. ఆశ్చర్యంగా, మీరు చెప్పింది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు. ఆలోచించు, నీకే అర్థమవుతుంది. తమాషా ఏమిటంటే ఇద్దరే కాదు, ఆ ఆటని 50 మంది ఆడినా అందరూ గెలుస్తారు. అంతేకాదు, అది అందరూ ఆడగలిగిన ఆట కూడాను అంటూ ఆధ్యాత్మికవేత్త మరింత వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది ఆ యువకుడి పరిస్థితి. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని ముందు వెనక చూశాడు. తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. జారిపోయిన చోటే వెదుక్కోవాలి అన్న సామెత గుర్తుకొచ్చింది. చెప్పిన మహానుభావుడి దగ్గర నుంచే సమాధానం రాబట్టాలని ఆధ్యాత్మికవేత్తను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలాగైతే ఏమి, ఈశాన్య లింగం వద్ద కనిపించాడు. గెసబోసుకుంటూ చెమటలు కారుస్తూ వెళ్ళి, మీరు సమాధానం చెప్పకపోతే నా తల బద్దలైపోయేలా ఉంది అని దిగులుగా ముఖం పెట్టాడు.